కేజీఎఫ్ తో ఇండియన్ సినిమాని షేక్ చేసి సలార్తో ప్రభాస్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించిన ప్రశాంత్ నీల్ ఇప్పుడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో చేతులు కలిపితే ఎలా ఉంటుంది? ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి కదా. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుంచి అటు నందమూరి ఫ్యాన్స్ ఇటు మాస్ ఆడియన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు డ్రాగన్ అనే పవర్ఫుల్ టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఇది కేవలం టైటిల్ మాత్రమే కాదు, హీరో క్యారెక్టరైజేషన్ ను రిప్రజెంట్ చేస్తుందట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జార్డాన్ లో ఒక భారీ యాక్షన్ షెడ్యూల్ ను ముగించుకుంది. అక్కడి నుంచి టీం హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీకి షిఫ్ట్ అయింది. ఈ సినిమా 1960-70ల బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియాడిక్ యాక్షన్ డ్రామా. ముఖ్యంగా గోల్డెన్ ట్రయాంగిల్ అంటే భూటాన్, బర్మా, ఇండియా సరిహద్దు ప్రాంతంలో జరిగే డ్రగ్ మాఫియా మరియు స్మగ్లింగ్ చుట్టూ కథ తిరుగుతుంది. ఒక సాధారణ వ్యక్తి పరిస్థితుల ప్రభావంతో ఒక లోకల్ మాఫియా లీడర్ గా ఎలా ఎదిగాడు, ఆ తర్వాత అతను దేశం కోసం ఏం చేశాడు అనేదే అసలు కథ. కన్నడ బ్యూటీ సప్త సాగర దాచే ఎల్లో ఫేమ్ రుక్మిణి వసంత్ ఎన్టీఆర్ సరసన నటిస్తోంది. ఆమె నటనకు ఎన్టీఆర్ ఇంటెన్సిటీకి మంచి సింక్ కుదురుతుందని మేకర్స్ భావిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ ఇందులో మెయిన్ విలన్ గా కనిపించబోతున్నారట. యానిమల్ తర్వాత ఆయన చేస్తున్న మరో పవర్ఫుల్ రోల్ ఇది. నీల్ ఆస్థాన సంగీత దర్శకుడు రవి బస్రూర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఆయన ఇచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ థియేటర్స్ లో రచ్చ చేయడం గ్యారంటీ అని ప్రత్యేకంగా చెప్పుకునే పని లేదు. మైత్రి మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను దాదాపు 350 కోట్ల నుంచి 360 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇంకా షూటింగ్ సగం కూడా పూర్తి కాకముందే నెట్ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను 125 కోట్లకు కొనుగోలు చేసిందట. ఇది ఎన్టీఆర్ కెరియర్ లోనే హైయెస్ట్ ఓటీటీ డీల్. మొదటగా సినిమా విడుదల జనవరి 2026లో అనుకున్నప్పటికీ షూటింగ్ ఆలస్యం వల్ల ఇప్పుడు జూన్ 25, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ ను కూడా ప్యారలర్ గా చేస్తూ ఈ సినిమా కోసం డబుల్ ఎనర్జీతో కష్టపడుతున్నారు. మరి ఇంత భారీ ప్లాన్ తో వస్తున్న డ్రాగన్ 1000 కోట్ల క్లబ్ లో చేరుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.